So now the topic is regarding hydrophytes. In Greek, hudar is water. Phyton ante plant, ante water plant ani. ఇప్పుడు మనం వాటర్ ప్లాంట్స్ గురించి చూడబోతున్నాం. సో ఇవి వెట్ ఏరియాస్లో గ్రో అవుతాయి అండ్ వీటి బాడీలో కూడా మీరు చూస్తే ఎపిడర్మల్ సెల్స్ ఒకే లేయర్లో ఉంటాయి అండ్ క్యూటికల్ ఉండదు. ఎంటైర్ బాడీ సర్ఫేస్ మొత్తం కూడా అబ్జార్ప్షన్కి హెల్ప్ అవుతుంది త్రూ ద ప్రాసెస్ ఆఫ్ డిఫ్యూజన్. సో ఇవి వెట్ ప్లేసెస్లో గ్రో అవుతాయి, పార్ట్లీ వాటర్ లేదా ఎంటైర్లీ సబ్మర్జ్డ్ అనమాట. అకార్డింగ్ టు ఈ వేన్ ప్రకారం మనకి దే డెవలప్డ్ ఇన్ వాటర్లో ఎలా డెవలప్ అయింది అనే దాని ప్రకారం వీటిని చాలా ఫర్దర్గా క్లాసిఫై చేశారు. ఫ్రీ ఫ్లోటింగ్, ఇవి ఎయిర్తో కాంటాక్ట్లో ఉంటాయి అండ్ వాటర్తోనూ. సాయిల్తో మాత్రం కాంటాక్ట్లో ఉండవు, ఎయిర్తోనూ వాటర్తోనూ, అంటే నీటి మీద తేలుతూ ఉంటాయని అర్థం. ఫ్రీ ఫ్లోటింగ్. ఓల్ఫియా, లెమ్మ. ఓల్ఫియా అనేది స్మాలెస్ట్ యాంజియోస్పర్మ్ అనమాట. అజోలా అనేది ఆక్వాటిక్ ఫార్న్. అజోలా, లెమ్మ, సాల్వీనియా, పిస్టియా, ఎకార్నియా. ఓకే, ఇవన్నీ కూడా ఫ్రీ ఫ్లోటింగ్ అనమాట. ఓకే, సో ఫ్రీ ఫ్లోటింగ్ అంటే వాటర్ మీద తేలుతూ ఉంటాయి అండ్ మనకి సాయిల్తో ఎటువంటి కాంటాక్ట్ ఉండదు. ఇవి అజోలా, ఆక్వాటిక్ ఫర్న్. దీని లీవ్స్లోనే మనకి సైనోబాక్టీరియా ఉంటుంది కాబట్టే దీన్ని అనబీనా ఉంటుంది. దీన్ని మనం యూజువల్గా ప్యాడీ ఫీల్డ్స్లో గ్రో చేసి నైట్రోజన్ ఫిక్సేషన్కి హెల్ప్ అవుతుంది ఇది. అండ్ సాల్వీనియా, ఇది హెట్రోస్పోరస్ ఫర్న్, ఇది హెట్రోస్పోరస్ ఇన్ నేచర్ అండ్ ఇది ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్ ఫర్ సీడ్ హ్యాబిట్. ఇది టెరిడోఫైట్. పిస్టియా, ఇది యాక్చువల్లీ యాంజియోస్పర్మ్ అండ్ పిస్టియా ఇకార్నియాని టెర్రర్ ఆఫ్ బెంగాల్ అంటాం. ఇవి కూడా ఫ్రీ ఫ్లోటింగ్ అనమాట, వాటర్ సర్ఫేస్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ కేటగిరీ వచ్చి రూటెడ్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్. సో ఇది కింద ఉండే సాయిల్తో ఫిక్స్ అయ్యి లీవ్స్ మాత్రం పైన సూపర్ఫిషియల్గా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. రిమైనింగ్ పార్ట్ మొత్తం వాటర్లోనే ఉంటుంది. లైక్ నీలంబో, నింఫియా, మార్సీలియా ఇవి. సో నీలంబో అంటే మనకి తామర పువ్వు, లోటస్. నింఫియా అంటే వాటర్ లిల్లీ. మనం చూస్తే కింద రూట్ అయి ఉంటుంది, లీవ్స్ మాత్రం పైన ఫ్లోట్ అయి ఉంటాయి. వీటిని రూటెడ్ హైడ్రోఫైట్స్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్ అని పిలుస్తారు. ఇవి సబ్మర్జ్డ్ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్ అనమాట. సో ఇవి రూటెడ్ అవ్వలేదు కానీ వాటర్లోనే ఉంటుంది, మొత్తం ప్లాంట్ బాడీ మొత్తం వాటర్లో ఉంటుంది కానీ రూటెడ్ అవ్వలేదు. సెరాటోఫైలం యుట్రిక్యులేరియా, ఇది సెరాటోఫైలం, ఇది మొత్తం వాటర్లోనే ఉంటుంది. తర్వాత రూటెడ్ సబ్మర్జ్డ్, సో బిలో ద వాటర్ సర్ఫేస్ ఉంటుంది కానీ సాయిల్లో రూట్ అయి ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ హైడ్రిల్లా, పొటామోగెటాన్, వాల్సినేరియా, అలానే చారా. సో ఇవన్నీ కింద రూట్ అయి ఉంటాయి కానీ సాయిల్కి కింద ఉంటాయి. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ విత్ పిక్చర్స్. థ్యాంక్ యూ.